మరి చేరవచ్చిన మీ అందరికి కూడా క్రీస్తునామములో వందనాలు చెల్లించుకుంటున్నాను. వందనాలు. మరి ఈరోజు ప్రభుదిన ఆరాధనలో భాగంగా మనమందరం కూడా ఇక్కడ చేరి ఉన్నాం. ముఖ్యంగా ఒక ఉద్దేశాన్ని కలిగి వచ్చిన వారు మనమంతా దేవుని ఆరాధించి ఆ ఆరాధన ద్వారా దేవుని ఆశీర్వాదాన్ని పొందుకొని తిరిగి వెళ్ళాలనేటువంటి ఆలోచనతోనే మనం ఇక్కడికి వచ్చున్నాం. కాబట్టి ఆశీర్వాదానికి పాత్రుడైనటువంటి, ఆశీర్వాదానికి ఆద్యుడైనటువంటి, సకల ఐశ్వర్యములకు సకల యుగములలో దేవుడైనటువంటి దేవుడు మన మధ్య ఉన్నాడని మనం భయభక్తులు కలిగి ఆయన సన్నిధిలో మెలగాలి. కనుక ఈ ప్రసంగాన్ని, ఈ యొక్క ఉపదేశాన్ని ప్రారంభించే ముందుగా చిన్న ప్రారంభ ప్రార్థనతో ప్రారంభించుకుందాం. నా యొక్క ఉపదేశానికి ప్రారంభ ప్రార్థన. ప్రేమ నమ్మకము కలిగిన మా పరలోక తండ్రి, పరిశుద్ధ ప్రభువా, మీ ఘనమైన పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ, ఆరాధనలో నా తండ్రి మీ బిడ్డల మధ్య సంఘములు ఆయన నిలిచి మీ ఎదుట మాట్లాడటకు యోగ్యత లేని నన్ను యోగ్యుడిగా ఇచ్చి నిలిపినందుకై మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. సంఘంలో బోధించుటకు జ్ఞానులైనటువంటి వారు, జ్ఞానముందు పరిపూర్ణులైన వారి మధ్య నిలిచి మాట్లాడటకు మాకు కావలసినటువంటి తగే పరిశుద్ధాత్మ నడిపింపును అనుగ్రహించమని, మా యొక్క ఆలోచనలు వాటికి జతపరచకుండా మా జ్ఞానమును మరుగుపరిచి మీ బోరుగా మమ్మల్ని వాడి సర్వశక్తుడైనటువంటి మీ జ్ఞానాన్ని మీ ప్రజలకు పంచమని, వినుచున్న వారికి వినగల చెవులను, గ్రహింపుగల హృదయమును, మరి అర్థం చేసుకునే జ్ఞానాన్ని, మారు మనసును అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మరి ప్రియులారా, ఈరోజు ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని మీ ముందుకు తీసుకొచ్చాను. అదేంటంటే పని అనేటువంటి ఒక అంశాన్ని మాట్లాడాలని అనుకుంటున్నాను. పని అనేటువంటి ఒక విషయాన్ని మనము ఈరోజు చర్చించబోయేటువంటి అంశము పని. ఈ పని అనే దాన్ని మనం చూసినట్లయితే ఈ పని చుట్టే ప్రపంచం మొత్తం ఈరోజు తిరుగుతుంది. చూడండి, పిల్లల నుండి పెద్దల వరకు ఆఖరికి చనిపోయేదానికి ముందర కూడా ఒక వ్యక్తి పని చేయాలనేటువంటి ఆలోచనతోనే బ్రతుకుతూ ఉంటాడు. మరి పనికి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఈ ప్రపంచంలో దేనికి లేదు. మరి కొంతమంది తత్వవేత్తలు కానీ, ఈ భూలోక సంబంధించిన జ్ఞానులు కానీ ఈ పని గురించి చాలా విషయాలు చర్చించున్నారు. ఏకంగా రవీంద్రనాథ్ ఠాగూర్ అనేటువంటి ఒక వ్యక్తి పనిని దైవంగా భావించి చెప్పడం జరిగింది. మరి ఈ పని దేనిని సూచిస్తుందంటే మన యొక్క జీవన విధానాన్ని, మనం చేయవలసినటువంటి ఈ భూమి మీదకి వచ్చి ఈ శరీరం ధరించిన తర్వాత ఈ జీవితం ముగించేంత వరకు కూడా ఉన్న ఈ యొక్క పీరియడ్ని ఒక పనిగా చెప్పడం జరుగుతుంది. ఎవరు ఏ పని కలిగి ఉన్నానో, పని అయితే ప్రారంభం ఒకటి ఉంటుంది, అంటే అపాయింట్మెంట్ ఉంటుంది. పనిలో ఒక కొనసాగింపు మాదిరిగా అది కూడా ఉంటుంది, మరి ముగింపు కూడా ఉంటుంది. కానీ పనిలో కొన్ని హెచ్చరికలు ఉంటాయి. ముఖ్యంగా ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ప్రారంభం ఎంత ముఖ్యమో, ఆరంభం ఎంత ముఖ్యమో, కార్యమును ముగించుట అంతే ముఖ్యం, అంతకంటే శ్రేష్టమని చెప్పడం జరుగుతుంది. కాబట్టి పనికి ప్రారంభించేదానికి ప్రతి ఒక్కరూ ఈ లోకంలో పనిని ప్రారంభిస్తున్నారు, కానీ ముగించే దగ్గరికి వచ్చేసరికి చాలా మంది వెనకబడిపోతున్నారు, అసలు కనిపించటం లేదు కూడా. ఈ విషయాన్ని గమనించినట్లయితే డేవిడ్ ఎల్ రోవర్ అనేటువంటి ఒక వ్యక్తి తన రచనలలో ఈ విధంగా చెప్పినాడు పని గురించినటువంటి ఒక నిర్వచనం. ఆయన తన ప్రసంగంలో, తన బోధలో, తన తరగతి గదిలో ఈ విధంగా మరి ప్రశ్న వేశాడు. ఏమనంటే, నేను ఈరోజు ఒక మంచి వార్తను మీకు చెప్పాలనుకున్నాను, అలాగే ఒక చెడ్డ వార్తను కూడా మీకు చెప్పాలనుకుంటున్నాను. ఏది మీకు ముందు అవసరం? మంచి వార్త చెప్పాలనా, చెడ్డ వార్త చెప్పాలనా అంటే, ఉన్న స్టూడెంట్స్ అంతా కూడా, ఎవరైనా కూడా, ఇక్కడ కూర్చున్న వారు కూడా మంచినే అడుగుతారు. ఫస్ట్, అయ్యా మంచి పని ఏంటో చెప్పండి అని అడుగుతారు.
మరి ఈరోజు మంచి చెడుల మధ్య ఒక పని ప్రారంభమవుతుంది, కానీ దీని మరి ఫలితాలు వేరే ఉంటాయి. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఆయన భూమి మీద ఉన్నప్పుడు తన పని ఏంటో గుర్తించాడు. ఆయన పని ముగించిన తర్వాత, తండ్రి నీవు నాకు ఇచ్చిన పనిని సంపూర్ణంగా నెరవేర్చాలని చెప్తున్నాడు. మరి ఇక్కడ పనిని గుర్తించుటలో ఆ యొక్క విద్యార్థులు మంచి పని గురించి ఏంటో చెప్పమంటే, ఆయన చెప్తున్నది ఏంటంటే సువార్త పని. మంచి పనే ఇది. సువార్త పని గురించి చెప్తున్నాడు. నేను చెప్పాలనుకున్నటువంటి ఒక మంచి పని, మంచి వార్త సువార్త. దీన్ని నేను చెప్పాలనుకున్నప్పుడు మరి ప్రజలు ఈ పని కలిగి నేను మీ మధ్యకు వచ్చినప్పుడు, ఇక్కడ నిలిచినప్పుడు ప్రజల యొక్క స్పందన ఎలా ఉండొచ్చు? కొందరు నీ పనికి సహాయకులుగా మారవచ్చు. మరి కొందరు నీ పనికి మద్దతును కూడా ఇవ్వచ్చు. మరి కొందరు నీ పనిలో దీవెనకరంగా, నీకు సంతోషకరంగా నీకు దీవెనలు కూడా ఇవ్వచ్చు. ఈ 3 విషయాలు జరుగుతాయి ఒక మంచి పనిలో. మరి ఈ యొక్క చెడ్డ పని ఏంటి, మరి లేకపోతే చెడ్డ వార్త ఏంటి, మరి ఎవరు అడగలేదు, కానీ అది కూడా చెప్పాల్సి వస్తుంది. అంటే ఇక్కడ ఆయన చేయాలనుకున్న పని ఏంటంటే, చెప్పాలనుకున్న పని ఏంటంటే సువార్త. ఆ పని ఎవరితో కలిసి చేయాలి? ప్రజలతో కలిసి చేయవలసిన అవసరత ఉంది. సువార్త మనం ప్రకటించవలసింది ప్రజలకే కదా. మరి ప్రజలలో ఎటువంటి వారు ఉన్నారు? సహకరించేవారు ఉన్నారు, మద్దతు ఇచ్చేవారు ఉన్నారు, మనల్ని ఆశీర్వదించి వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. మరి చెడ్డ వార్త, చెడ్డ సంగతి ఏంటంటే ఇది కూడా సువార్తే. అంటే ఇది కూడా సువార్తే అవుతుంది, కానీ ఇది ఎక్కడ చెడుగా భావించబడుతుందంటే, మరి ఇక్కడ కొంతమంది సువార్తను ప్రకటించేటప్పుడు కానీ, బోధించేటప్పుడు కానీ కొంతమంది ఇబ్బందికరంగా మారుతుంటారు. మరి కొంతమంది చిరాకు కలిగించేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. మరి కొందరు ద్వేషపూరితమైనటువంటి ఆలోచనలు కూడా చేసేటువంటి విషయం ఉంటుంది. ఈ విషయాన్ని మనం గమనించినట్లయితే, మోషే గారు విడిపించుకొని ఐగుప్తు దాస్యం నుంచి మరి ప్రజలను నడిపించుకొని వస్తున్నాడు. మార్గ మధ్యంలో అతనికి కలిగినటువంటి చిరాకు చూడండి. మనుషులు కలిగిన చిరాకులు మోషే గారి మీద దుద్దడం జరిగింది. ఆయన మంచి పనే కలిగి ఉన్నాడు. దేవుడు అప్పగించిన పని నేరుగా చేసుకుని వస్తున్నాడు. కనాను చేరేదానికి ప్రయాణించినప్పుడు ఒక చోట ఆయన మీద చిరాకు విపరీతం అయిపోయింది. ఆ చిరాకులో మోషే గారు రాయితో మాట్లాడమని చెప్తే రాయిని కొట్టే పరిస్థితికి వచ్చేసింది. ఏంటంటే మేము మీ కొరకు చేస్తున్న ఈ పనిని చూడండి, పనికి మాలిన వారులారా అన్నట్లుగా వాళ్ళని సంబోధించడం జరుగుతుంది. సంఖ్యాకాండం 20వ అధ్యాయంలో ఈ అంశం గురించి రాయబడింది. కాబట్టి ఈ విధంగా పనిని ప్రారంభించినప్పుడు అది మంచి పని అయినా మనుషులు మనకు సహకరించాలి. అంటే ఈ పని ఎవరితో ఉంది అనుసంధానించబడి అంటే మనుషులతోనే ఉంది. ఈ మనుషులు వ్యతిరేకంగా మారినా, మనకు చిరాకు కలిగించినా, మన మీద ద్వేషం చూపించినా ఈ పని చెడ్డ పనిగా మారుతుంది. కానీ బోధకుడు, సువార్థికుడు మనకు ఎటువంటి పరిస్థితులు ఎదుటివారు ప్రజలు వ్యక్తపరిచినా మన పట్ల మనం ఎలాగుండాలంటే, దేవుడు మనకిచ్చిన పనిని అనుసంధానించుకుంటూ వెళ్ళాలి. అవునమ్మా? మనము ప్రతి మనిషితో, చెడ్డవారైనా మంచివారైనా, మాట వినినవారైనా విననివారైనా, చిరాకు కలిగించేవారైనా, వీరందరితో అనుసంధానించుకుంటూ వెళ్ళిన వాడే బోధకుడు తన పనిని మరి తుది ముట్టించగలడు. యేసుక్రీస్తు ప్రభు వారికి మరి అటువంటి పరిస్థితి కలగలేదా అంటే అనేక మార్లు కలిగింది. ఆయన ఆఖరికి చూడండి, ఒక మాట చూసినట్లయితే యోహాను సువార్త 12వ అధ్యాయము, యోహాను సువార్త 12వ అధ్యాయంలో ఈ మాట రాయబడి ఉంది. 19వ వచనములు. యోహాను సువార్త 12వ అధ్యాయం 93వ పేజీ, కొత్త నిబంధన గ్రంథము. కావున పరిచయులు ఒకరితో ఒకరు మన ప్రయత్నములు ఎట్లు నిష్ప్రయోజనం అయిపోయినో చూడుడి, ఇదిగో లోకము ఆయన వెంట పోవచ్చున్నదని చెప్పుకునేది. అంటే లోకమును ఆయన వెంట తీసుకెళ్లేదానికి, లోకమును రక్షించే పని మీద ఆయన నాశనమైపోయిన దాన్ని, నశించిన దాన్ని వెదకి రక్షించుటకు ఆయన వచ్చిన పనిని కొనసాగించుతూ వెళుతున్నప్పుడు ఈ యొక్క ఆలోచన చూడండి, వెనక ప్రజల ఆలోచన, మన ప్రయత్నములు ఎట్లు నిష్ప్రయోజనం అయిపోయినాయో చూడండి, యేసుక్రీస్తు ప్రభు వారి వల్ల ఆయనను వెంబడించే వాళ్ళు రోజు రోజుకి ఎక్కువైపోయారు అనేటువంటి ఆలోచన కలిగిన మనుషులు ఇక్కడ మనం చూస్తున్నాం.
కనుక పనిలో ఇటువంటి ఆటంకాలు వచ్చిన క్రీస్తు తన పనిని ఏమన్నా స్టాప్ చేశాడా, కాసేపు ఆపేశాడా? లేదు. ఆయన విశ్రాంతి ఎరుగుక ఆ పనిని పూర్తి చేయటంలో ముందుకు మరి కొనసాగుతూనే ఉన్నాడు. మరి అటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఈరోజు మనకి ఏం నేర్పిస్తుందంటే, ఇక్కడ ఈ పని అనే దాని గురించి మాట్లాడుతూ యేసుక్రీస్తు ప్రభువారు చూపించిన మాదిరి అంత మాత్రమే కాదు, కానీ యేసుక్రీస్తు ప్రభువారు చూపించిన మాదిరికి ఎవరు చూపించలేరు. మరి ఆ మాదిరిని మనము మరి కలిగి ఉండేదానికి దీని గురించి పరిశీలన చేస్తాం. మరి సంఘమును ఈరోజు ఉద్దేశించి మాట్లాడుతూ సంఘము ఎటువంటి పని కలిగి ఉన్నది అనే విషయంలోకి నేను డైరెక్ట్గా వెళ్ళడం జరుగుతుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనాన్ని ఈరోజు ధ్యానించి ఈ ప్రసంగాన్ని ముందుకు తీసుకెళ్దాం. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని ఉన్నాం. ఇక్కడ చెప్తున్న మాటలు మనం బాగా గమనించినట్లయితే, మరియు వాటి యందు మనం నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకు. అంటే దేవుడు మరి ఒక పనిని, ఒక సత్క్రియలను ముందుగా సిద్ధపరిచాడు. సిద్ధపరిచినటువంటి దేవుడు వాటిలో మనం నడుచుకోవాలి. ఆ సత్క్రియలు ఎందు మనం నడుచుకొనొచ్చు. మరి మనము సిద్ధపరిచినటువంటి సత్క్రియలు చేసి క్రీస్తునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నామని చెప్పడం జరుగుతుంది. అంటే సిద్ధపరచబడినటువంటి సత్క్రియలు ఏమై ఉన్నాయి ముందుగా అని చూసినట్లయితే, సర్వమానవాళికి రక్షణ ప్రణాళిక అనేది ఒక సత్క్రియ. సువార్త ప్రకటించడం అనేది ఒక సత్క్రియ. ఇది ముందుగా సిద్ధపరిచినాడు. మరి రక్షించబడిన ఒక వ్యక్తి సంఘంలో చేర్చబడి రూపాంతరం చెందటం ఇది ఒక సత్క్రియ. ఇవి సిద్ధపరిచేసాడు దేవుడు. సంఘముగా మనం చేరుతుంది, సంఘముగా మనం పిలువబడింది. ఎందుకంటే నీవు ఎలాగ రక్షించబడ్డావో, నేను ఎలాగ రక్షించబడ్డానో అదే విధంగా అనేకులను ఆ రక్షణలోకి తీసుకురావాలి. నీవు ఎలాగ ఎదుగుతున్నావో అలాగే అనేకులను ఎదిగే విధంగా మనం తయారు చేయాలనేటువంటిది దేవుని యొక్క సంకల్పంలో ముందుగా నిర్ణయించబడ్డటువంటి పని. ఆ పని ఎవరు ఎందుకు చేస్తున్నాడంటే యేసు క్రీస్తునందు చేసి ఆయన చేసిన పని మనం ఉన్నామంటున్నాడు. కాబట్టి ప్రతి మరి పనికి, ఆయన చేసిన ప్రతి వస్తువుకి ఒక పని ఉందంట. మరి సామెతల గ్రంథం 16:4 చెప్పినట్లుగా ఆయన చేసిన ప్రతి పనికి కూడా ఒక పర్పస్ అనేది ఉంది. నాశన దినమునకు ఆయన ముందుగా దుష్టులను మరి సృష్టించి ఉన్నాడు, నాశన పుత్రులను. మరి చూసినట్లయితే మన పనిలో మనం చేయడానికి ఒక పని ఉండాలి. మనం ఇప్పటి వరకు పని గురించి తెలుసుకున్నాము, ఆ పనిలో ఏముంటుందని తెలుసుకోవాలి. ఉద్యోగం వచ్చిన తర్వాత జాబ్ ఏంటో తెలిసిపోయింది, కానీ జాబ్లో ఏమేమి ఉంటుందో తెలుసుకునేటువంటి పరిస్థితి ప్రతి ఒక్కరికి ఉండాలి. అది లేకపోతే మరలా మనం చేయలేం, నిలవలేం. కాబట్టి మనం చేయాల్సిన పని ఏంటో చూసినట్లయితే, దేవుడు చూసి ఆ పనిని నిర్ణయించిన పని, ఇదిగో మీరు చెయ్యండి అని యేసుక్రీస్తుని మరి పంపించిన పని ఏంటో మనం ఈరోజు గమనించాలి. ఆ పని ఏమై ఉన్నదంటే చూద్దాం. ఇది కొంచెం సాహసోపేతమైనటువంటి పనే, కొంచెం కాదు, చాలా. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, రోమీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము మరి 11వ వచనాన్ని మనం గమనిస్తాం. నీతిమంతుడు లేడు, ఒకడును లేడు. ఆగండి ఇక్కడ. అంటే ఇక్కడ నీతిమంతుడు లేడు, ఒకడును లేడు. దేవుడు చూసిన ఆ టైంకి భూమి మీద ఆయన పరిశీలిస్తున్నాడు. మనుషులు మిడతల్లాగా ఆయన కంటికి కనిపిస్తున్నారంట. ఆయన ఉన్నటువంటి ఆయన నివాస స్థలంలో దేవుడు కూర్చుని మనుషులను పరిశీలించినప్పుడు నీతిమంతుడు ఒకడును లేడు, ఎవరూ లేకుండా మరి గమనించారు. కాబట్టి ఇక్కడ ఒక పని దొరికింది. గ్రహించువాడు ఎవడునూ లేడు, దేవుని వెదకువాడు ఎవడునూ లేడు. అందరును త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి, మేలు చేయవాడును లేడు, ఒక్కడైనను లేడు. ఇక్కడ చూడండి, మన పని నీతిమంతుడు, గ్రహించుట, గ్రహించువారు లేరు, నీతిమంతులు లేరు. ఇంకా ఏముంది అక్కడ చూడండి ప్రియులారా, వెదుకువాడు, దేవుని వెదకువాడు లేడు.
వెదుకుట అనేటువంటి ఆలోచన ఎవరికి లేదు. ఇంకా ఇంకా ఏముంది? చదవండి బ్రదర్. అందరూ అంటే త్రోవ అనేది తెలియదు ఎవరికి, త్రోవ తెలియని వారు ఉన్నారు. ఇంకా పనికి మాలిన వారు కూడా ఉన్నారు, అంటే పని లేని వారు కూడా ఉన్నారు. ఎస్, ఇక్కడ మేలు చేయుట అనేటువంటి తెలియని వాళ్ళు కూడా ఉన్నారు. ఈ కంటెంట్ అంతా మన యొక్క పనిలో ఉంది బ్రదర్. మనం చేయవలసినటువంటి లిస్ట్ ఇది. నీతిమంతుడు లేడా, ఇతను నీతిమంతుడికి ఎలా మార్చాలి? గ్రహించువాడు లేడా, ఎలా ఇతను గ్రహించేలాగా మనం చేయాలి? వెదుకుట అనేది తెలియని వాడు ఎవరైతే ఉన్నారో వారిని వెతికేలాగా, దేవుని వెతికేలాగా చేయాలి. చూడండి, ఈ యొక్క 2 విషయాలకి నేను ఒక రెఫరెన్స్ చెప్తాను. ఈ 2 విషయాల్ని గ్రహించుట మరి నీతిమంతుడు లేకపోవడం అనే విషయానికి, మనము నీతిమంతులు అవ్వాలంటే ఎవరో ఒకరు రోల్ మోడల్గా మనకు ఉండాలి. గ్రహించాలంటే ఆ గ్రహింపు మనకు ఎలా వస్తుంది? ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 23వ వచనం నుండి చదువుదాం. 24, 25 చదవండి. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఓకే 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 అతిశయించువాడు దేనిని బట్టి? ఓకే. కాబట్టి ఇక్కడ చూడండి, దేవుడు ఏమని సెలవిస్తున్నాడంటే, భూమి మీద నీతి న్యాయమును జరిగించువాడును నేనే అనే విషయాన్ని, మరి నీతి న్యాయమును జరిగించడమే కాకుండా కృపచూపువాడును న్యాయమును జరిగించువాడునై నేనే ఉన్నాను అనేటువంటి విషయాన్ని మనిషి గ్రహించాలంట. ఇక్కడ గ్రహించలేని వారు అనేకులు ఉన్నారు. మనం గమనించవచ్చు. అప్పుడప్పుడు ఈ భూమి మీద చాలా మంది అనుకోవచ్చు, నాకు మరి ధనం ఉంది, విస్తారమైనటువంటి ఆస్తి ఉంది, నేను ఈ భూమి మీద ఏదైనా చేయొచ్చు అనేటువంటి ఆలోచనలో ఉండొచ్చు మనిషి. కానీ దేవుడు అధిక ధనం ఉన్న వారికి ఆకలి లేకుండా చేసాడు. ఆహారం తింటే డైజెషన్ అయ్యేటువంటి శక్తిని లేకుండా చేస్తున్నాడు దేవుడు. ఎందుకు? ఒకవేళ ఆలోచించండి, గమనించండి. ఈ విషయాన్ని బాగా పరిశీలించినట్లయితే, ధనమున్న వాడికి ఆకలి ఇస్తే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సంపద అంతా ధనవంతులే తినేస్తారు. ఒకవేళ దేవుడు ఆకలి ఉన్న వానికి ధనాన్ని ఇస్తే, ఈ 2 విషయాలు చాలా సెన్సిటివ్ మ్యాటర్లు అనమాట. ఆకలి ఉన్నవాడికి ధనాన్ని ఇచ్చిన, ధనమున్న వాడికి ఆకలి ఇచ్చిన, 2 సంపద ఒకరి వైపుకి వెళ్ళిపోతుంది. కాబట్టి తూకము సరిగా తూగదు. ఈ యొక్క బ్యాలెన్స్ ని ఎవరు మెయింటైన్ చేస్తున్నారు సృష్టిలో? ఒకసారి గమనించండి. మనం అందరం దీన్ని ఎప్పుడు ఆలోచించాం. ఈ బ్యాలెన్స్ అనేది సృష్టిలో సమానంగా వెళ్ళటకు ఈ పరిశీలన ఎలా జరుగుతుంది, ఎవరు నడిపిస్తున్నట్టు? అది దేవుడే. కాబట్టి ఈ విషయము నిగూఢంగా జరుగుతుంది, కానీ ఇది జరగక మానదు. మరి నీతి అనేది కూడా ఆయన జరిగించుచున్నాడు అనే విషయాన్ని మనుషుడు గ్రహించాలంట. వీటి యందు మీరు గ్రహించి మీరు తెలుసుకున్నట్లయితే, పరిశీలనగా తెలుసుకున్నట్టును బట్టియే అతిశయించవలను, అట్టి వాటి యందు నేను ఆనందించువాడనై ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మన ఉద్యోగంలో, మనం చేరిన పనిలో మనం మొట్టమొదటిగా చేయవలసిన పని ఏంటంటే, యజమానుని సంతోషపరచాలి. దేవుడైనటువంటి యజమానుని, తండ్రిని సంతోషపరచాలంటే నీతి అంటే ఏంటో మనుషులకు తెలియజేయాలి, న్యాయం అంటే ఏంటో మనుషులకు తెలియపరిచి ఈ విషయాన్ని గ్రహింపు చేసి, ఎట్టి వాటిలో నేను ఆనందించువాడు అనేటువంటి తండ్రి యొక్క ఆనందానికి మనం ఆ పనిలో భాగస్థులమైతే మనకి జీతం దొరుకుతుంది. అవునా? మరి జీతం దొరుకుతుంది. మరి 3వ విషయాన్ని గమనిస్తాం. అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 26వ వచనం నుంచి మనం చదువుకుందాం. అపోస్తల కార్యములు 17వ అధ్యాయం 26వ వచనం నుంచి చదువుదాం. మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకరి నుండి ప్రతి ఒక్కరిని సృష్టించి, వారు ఒకవేళ దేవునిని తడవులాడి కనుగొందురేమో అని తన్ను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలములను వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరచును.
ఆయన మనలో ఎవనికి దూరముగా ఉండువాడు కాడు. దేవుడు నువ్వు వెతుకుతుంటే, ఈరోజు మనుషులు దేవుని వెతకటంలో వెనకబడిపోయారు. ఎందుకంటే దేవుని వెతికేటువంటి విషయంలో రకరకాల మనుషులు ఈ భూమి మీద మనం చూస్తుంటాం. కొందరు దేవుణ్ణి సృష్టిలో వెతుకుతున్నారు, కొందరు దేవుణ్ణి ప్రాణము లేని, జీవం లేనటువంటి వస్తువుల్లో వెతుకుతున్నారు. కానీ క్రైస్తవుడు మాత్రం దేవుని ఎక్కడ వెతుకుతున్నాడంటే, ఆయన నాకు సమీపముగా ఉన్నాడు, ఆయన మాటలు నా హృదయంలో ఉన్నవి, నా నోటి యందు ఉన్నవంటే ఆయన ఎక్కడున్నాడంటే నా హృదయంలోనే ఉన్నాడు అని మరి గ్రహించిన వాడు క్రైస్తవుడు. కాబట్టి యావత్ భూమి మీద మనుషులను ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులు సృష్టించిన వాడు దేవుడై ఉన్నాడు అని ఆ విషయాన్ని నీవు వెదకులాడి తడవులాడి కనుగొనాలంట. దాని కొరకు ఆయన నిర్ణయ కాలములను నియమించున్నాడు. చూడండి, ఆ విషయాన్ని నువ్వు గమనించేదానికి సృష్టిలో మరి ఆయన నిర్ణయాన్ని ఒక క్రమబద్ధంగా జరిగిస్తున్నాడు. సూర్యుడు ఉన్నాడు, చంద్రుడు ఉన్నాడు, మరి వాటి కాలములలో అవి వాటి పనిని చేసుకుంటూ వెళ్తున్నాయి. సముద్రం ఉంది, సముద్రానికి ఒక ఇసుకను మరి సరిహద్దుగా నియమించి నువ్వు ఇక్కడి వరకే రావు. అక్కడికి వెళ్ళి మనం ఆలోచించినప్పుడు ఈ సముద్రం ఇక్కడికే వచ్చి మరలా ఎందుకు వెనక్కి వెళ్ళాలి? ఇవన్నీ ఆలోచించినప్పుడు దేవుడు ఉన్నాడు, నేను వెతికాను దేవుడిని అనేటువంటి ఆలోచన మనకు వస్తుంది. కనుక ఈ విధంగా దేవుని యొక్క ఆయన గుర్తులు లేకుండా చేయలేదంట. అది కూడా అంటున్నాడు. చూడండి, అపోస్తుల కార్యం 14వ అధ్యాయంలో, మరి అపోస్తుల కార్యము 14వ అధ్యాయము 17వ వచనంలో కూడా ఆ మాటను స్పష్టంగా రాస్తున్నాడు. అయినను ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేసు ఆహారమును అనుగ్రహించుచు ఉల్లాసము చేత మీ హృదయములను నింపుచు మేలు చేయుడు చేత తన్ను గురించి సాక్ష్యం లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పిరి. అంటే దేవుడు ఉన్నాడనే దానికి సాక్ష్యం, నిలువెత్తు సాక్ష్యాలు ఈరోజు భూమి మీద ఆయన ఉంచున్నాడు. ఆకాశం నుంచి వర్షం కురిచేటువంటి ఆ విధానాన్ని మనం పరిశీలించినట్లయితే, ఆ వర్షము ద్వారా పంటలు పండేటువంటి విధానాన్ని నేను పరిశీలించినట్లయితే, ఆ పంటను విత్తనమును నువ్వు వేస్తున్నావు, కానీ పంటను డిజైన్ చేసేటువంటి పద్ధతి, ఆ విత్తనాన్ని డిజైన్ చేసి ఇది మామిడి, ఇది జామ పండు, లేకపోతే ఇది వరిగింజలు, ఈ డిజైన్ అంతా మనం చేయలే, ఈ డిజైన్ అంతా దేవుడు చేస్తున్నాడు. కాబట్టి ఇవన్నీ మరి ఫలవంతంగా ఫలించుటకు ఋతువులను దయచేవాడు, ఆహారం అనుగ్రహించేవాడు, ఉల్లాసములతో మీ హృదయమును నింపువాడు అనగా ఇవన్నీ చేస్తున్నాడు. దేవుడు ఏమై ఉన్నాడు? మేలు చేయవాడు అయి ఉన్నాడు అనేటువంటి ఒక మరి సాక్ష్యాన్ని ఆయన కలిగి ఉన్నాడు. కాబట్టి ఇవన్నీ కూడా నేను వెతకాలి. మరి త్రోవ తప్పినటువంటి పరిస్థితి ఇక్కడ మనం గమనిస్తాం. మరి త్రోవ తప్పిపోవడం అంటే ఏమై ఉన్నదంట? త్రోవ తప్పి, అందరూ త్రోవ తప్పి ఉన్నారంటే, చూడండి అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 30-31 వచనంలో చూసినట్లయితే, ఇక్కడ మరి ఫిలిప్పి గారు సువార్త ప్రకటించేదానికి ఆ యొక్క సమరయ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఒక నపుంసకుల అధిపతి ఆయన రథం మీద యెరూషలేమునకు వెళ్ళి దేవుని ఆరాధించి తిరిగి వస్తుంటాడు. ఆయనను అడగటం జరుగుతుంది, నీవేం చదువుతున్నావు గ్రహించావా అని అడుగుతాడు. ఆయన అంటున్నాడు, మరి నేనేం చదువుతున్నానో గ్రహించావా అన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి మాటలు మీరు చదివినట్లయితే ప్రియులారా, చూడండి 8వ అధ్యాయం అపోస్తలుల కార్యములు 30వ అధ్యాయం 30 వచనం 31 వచనాలు. ఫిలిప్పి దగ్గరకు పరిగెత్తుకుని పోయి అతడు ప్రవక్తని యెషయా గ్రంథంలో చదువుచుండగా విని, నీవు చదువుచున్నది గ్రహించుచున్నవా అని అడుగ్గా, అతడు ఎవడైనను నాకు త్రోవ చూపుకుంటే ఎలాగూ గ్రహించగలనని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండమని ఫిలిప్పిని వేడుకున్నాడు. అంటే ఈ విధంగా ఈ రోజు ఒకవేళ ఎవరైనా త్రోవ తెలియని వాళ్ళు అనేకులు ఉన్నారేమో నీ పరిసరాల్లో, నీ చుట్టూ, నీవు ఉద్యోగం చేసేటువంటి నీ సహోదరులు, కొలీగ్స్ లో ఉన్నారేమో గమనించండి. వారికి చెప్పుకుంటే యేసుక్రీస్తు నిజమైనటువంటి దేవుని, ఆయన వచ్చాడు, ఆయన ఒక రక్షణ సంకల్పంలో వచ్చాడు, ప్రేమమయుడు, ఆయన ద్వారానే పరలోకానికి మనం వెళ్ళగలమనేటువంటి విషయం తెలియని వాళ్ళు అనేకులు ఉన్నారు. ఆ త్రోవని, నిత్య మార్గాన్ని గుర్తించలేని వారు అనేకులు ఉన్నారు. వారు ఒకవేళ అడిగేలాగా చేయవలసిన బాధ్యత నీ మీద, నా మీద, ఈ పనిని స్వీకరించిన మనందరి మీద ఉంది. మరి పని లేని వారు కూడా అనేకులు ఉన్నారు. మరి పని లేని వారు కూడా ఎలా ఉంటున్నారంటే, పని లేకపోవడం అనేది సైతాను కర్మాగారం అంట. ఒక మాట రాయబడింది, అది బైబిల్లో
దాని అర్థమైతే నిగూఢంగా ఉంది కానీ సైతాన్ కర్మాగారం. పని లేని మైండ్ అంటే సైతాన్ కర్మాగారం. ఎందుకంటే ఒక చిన్న పాప ట్రైన్లో, చూడండి చెప్తున్నాను, ఈ మధ్య జరిగినటువంటి న్యూస్లోని ఒక సందర్భం, కేరళ ప్రాంతాల్లో జరిగిన సందర్భం. ఒక ట్రైన్లో వెళ్తున్నారు, ఆ అమ్మాయి ఒక షాపింగ్ మాల్లో పనిచేస్తుంది పాపం. షాపింగ్ మాల్లో పనిచేస్తున్న పాప ట్రైన్లో దిగేసి వాళ్ళ ఊరికి వస్తున్నప్పుడు, ట్రైన్ ఎక్కేసి వస్తున్నప్పుడు, అది మెట్రో అంటే మన మెమోస్ ఉంటాయి అలాంటి ట్రైన్స్ అనమాట, మెట్రో ట్రైన్స్ లాంటివి. ఆ ట్రైన్లో వస్తున్నప్పుడు ఒక స్టేషన్కి వచ్చేసరికి ఈ అమ్మాయి స్టేషన్ కంటే ముందు స్టేషన్లో అందరు దిగిపోయారు, ఒక్కటే మిగిలిపోయింది ట్రైన్లో. మరి ఒక్కటే దిగిపోయిన తర్వాత ఆ అమ్మాయి స్టేషన్కి రోజు ఒకరైనా తోడు ఉండేవాళ్ళు, కానీ ఆ అమ్మాయి ఒకటే ఉండిపోవడంతో ఒక బెగ్గర్, అడుక్కునేటువంటి ఒక వ్యక్తి లోపల కూర్చొని ఉన్నాడు. ఆ అమ్మాయి ట్రైన్ మూవ్ అవ్వగానే ఆ అమ్మాయి మరి అంతటా ఆ అమ్మాయి కూర్చున్నప్పుడు దగ్గరకు వచ్చి ఆ అమ్మాయి దగ్గర వాడికి ఒక చెయ్యి కూడా లేదు, వచ్చి ఆ అమ్మాయిని తీసుకెళ్లి బలవంతంగా డోర్లోంచి బయట తోసేసి వీడు దూకేసి ఆ అమ్మాయిని చంపి, రాయితో కొట్టి చంపి ఆ అమ్మాయిని మానభంగం చేసిన పరిస్థితి. చూడండి ప్రియులారా, ఒంటరిగా ఉన్నటువంటి మానవుని యొక్క ఆలోచన ఎంత క్రూరమైనదో ఒకసారి గమనించండి. అందుకే జీవితంలో ఎప్పుడు ఒంటరితనాన్ని కోరుకోదు. ఒకవేళ కోరుకుంటే యేసుక్రీస్తులా కోరుకోండి. ఆయన ఒంటరిగా ఉన్న రోజులు ఎన్నో గడిపాడు, కానీ ఆయన తండ్రితో గడిపాడు, ఆయన ఒంటరిగా లేడు. అంటే తండ్రితో గడపడం అంటే ఏంటి? ప్రార్థనలో గడిపాడు, దేవునితో డైరెక్ట్ మాట్లాడుతున్నాడు. అలాంటి ఒంటరితనము అనేకులను చెడు వైపుకు నడిపించవచ్చు. కాబట్టి ఒకవేళ ఒంటరిగా కూర్చున్నప్పుడు సమయాన్ని ఎలా నీకు టైంపాస్ మరి చెయ్యాలో తెలియనప్పుడు నువ్వేం చేయాలంటే దైవ గ్రంథాన్ని తెరువు, నీతో అనర్గళంగా దేవుడు మాట్లాడతాడు, ధారాళంగా తన జ్ఞానాన్ని నీకు పంచుతాడు. కాబట్టి ఇక్కడ పని లేని వారు అనేకమైనటువంటి దుర్మార్గ పనులు, మరి దుర్గంధమైనటువంటి పనులు చేసేదానికి చాలా అవకాశం ఉంది. కాబట్టి పని కలిగి ఉండటం చాలా ఇంపార్టెంట్ ఈ రోజు. చూడండి ప్రియులారా, చివరిగా చూసినట్లయితే మేలు, ఈ మేలు చేయటం తెలియని వాళ్ళు కూడా ఉన్నారేమో లోకంలో. ఉన్నారు, 100% ఉన్నారు. 100%లో మరి అంత చెప్పకూడదు, కానీ కొంత 100% ఇది మరలా సొదొమ గొమొర్రా పరిస్థితి వచ్చేస్తుంది. కొంత దేవుని కొరకు ఎదురు చూసే వాళ్ళు ఉన్నారు, నీతి న్యాయములు జరిగించే వారు ఉన్నారు, ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ ఇక్కడ చూడండి, ఈ విషయాన్ని గమనించినట్లయితే వాళ్ళని మనం ఎలా గుర్తించాలి, వాళ్ళని ఎలా గుర్తించి నిత్య మార్గంలోకి నడిపించాలంటే వీళ్ళకి ఆ విషయాన్ని చెప్పాలి. ఏమని? చూడండి, యోహాను 3వ పత్రిక 11వ వచనాన్ని గమనించినట్లయితే, ప్రియుడా చెడు కార్యమును చేయక మంచి కార్యమును అనుసరించి నడుచుకును. ఈ విషయాన్ని వాళ్ళకి చెప్పాలి. నువ్వు చెడు కార్యం చేస్తున్నావేమో, ప్రియుడా, చెడు కార్యం చేసేవాడిని కూడా ప్రేమతో పిలవడం జరుగుతుంది. ఇక్కడ ప్రియుడా చెడు కార్యమును చేయక అంటే ఇక్కడ చెడు కార్యము చేస్తారు చేయరు అనేది పక్కన పెడితే ప్రతి ఒక్కరిని మనం సంబోధించవలసిన పద్ధతి క్రైస్తవుడిగా ఒకటే ఉండాలి. మనం గమనించినట్లయితే జపాన్ అనేటువంటి దేశం ఎంతో అభివృద్ధి చెందింది. దానికి భూభాగం తక్కువ, టెక్నాలజీ ఎక్కువ. ఈ భూభాగం తక్కువ ఉన్నటువంటి ఆ యొక్క జపాన్ దేశంలో మరి మనం రైల్వే స్టేషన్లో వెళ్ళి రైల్వే ఎంక్వైరీలో మనం నిలబడి మరి పలానా ట్రైన్ ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది అని అడిగితే వాళ్ళు చక్కగా నిలబడి చైర్లోంచి లేచి నీకు ఆన్సర్ చెప్తారంట. అంటే ఎంత రెస్పెక్టబుల్గా వాళ్ళు ఉంటున్నారు, ప్యాసింజర్ పట్ల ఎంత గౌరవం కలిగి ఉన్నారు. కాబట్టి ఇక్కడ ప్రియుడా అని మనం అందరిని సంబోధించవచ్చు. అంటే ప్రతి ఒక్కరు సంబోధించాల్సిందే, చెడ్డవాడైనా మంచివాడైనా ప్రతి ఒక్కరిని సంబోధించే విధానం. యేసుక్రీస్తు ప్రభువారు వ్యభిచారంలో పట్టబడ్డ స్త్రీని ఏమంటున్నాడు? అమ్మా. చూడండి, అమ్మా అని పిలుస్తున్నాడు. కాబట్టి మనం అలా పిలవగలమా? ఎవరైనా తప్పు చేసి ఓరే తరే అని అర్థం కాదు. ఎవరికైనా రెస్పెక్ట్, నీ ద్వారా వెళ్ళే రెస్పెక్ట్ కరెక్ట్ గానే ఉండాలి. తప్పు వానిలో ఉంది కానీ నీలో నుంచి వెళ్ళకూడదు బయటికి అనేది ఈ యొక్క మాట. కాబట్టి ప్రియుడా చెడు కార్యమును కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకును. మేలు చేయవాడు దేవునికి సంబంధి, కీడు చేయవాడు దేవుని చూసినవా కాడు. అంటే దేవుని చూడాలంటే కంపల్సరిగా ఏం చేయాలంట? మేలు చేయాలి. అంటే చాలా మంది దేవుని చూడాలని రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు. దేవుని చూడాలి, దేవుని చూడాలి. దేవుని చూడాలంటే సింపుల్ టెక్నిక్, మేలు చేర్చుడు ఎవరికైనా, కీడు చేర్చుడు అది దేవుడు అసలు కనిపించడు. కాబట్టి దేవుని యొక్క కనులు ఎవరి మీద ఉన్నాయంటే మేలు చేయవారు నీతిమంతుల మీద, అని చెవులు
వారి ప్రార్థనల వైపు ఎల్లప్పుడూ ఉంటాయి. కాబట్టి నీవు మేలు చేయటం ఎప్పుడైతే మానావో ఆ రోజు మరి దేవునికి దూరస్తుడుగా ఉన్నావనేటువంటి ఈ విషయాన్ని, ఇదండి మనము ఈ పనిలో ఒక క్రైస్తవుడిగా కలిగి ఉండవలసినటువంటి కంటెంట్. ఈ పని అంతా మనం చేయాలి. ఈ పని అంతా చేసేటప్పుడు నీవు మనుషులు అందరితో కలిసి తిరగాలి, వాళ్ళలోనే సువార్త ప్రకటించాలి. వీరిలో నీకు వ్యతిరేకులు ఉన్నారు, సానుకూలంగా స్పందించే వాళ్ళు ఉన్నారు, మరి నిన్ను పూర్తిగా ద్వేషించే వాళ్ళు ఉన్నారు, నిన్ను ప్రేమించే వారు ఉన్నారు. ఆ విషయాన్ని దేవుడు చూసుకుంటాడు. నీ పని ఏంటంటే ప్రతి ఒక్కరితో అన్వయంగా ముందుకు వెళ్ళాలి. ఈ మధ్య కాలంలో మరి బైబిల్ను కాల్చేశారు. బైబిల్ కాల్చేసిన పరిస్థితులు కూడా ఉన్నాయి. కానీ అక్కడ క్రైస్తవులు ఆగారా? వాళ్ళ పని వాళ్ళు చేస్తూనే ఉన్నారు. కాబట్టి మనం వెళ్ళేటువంటి ఈ పనిలో ప్రతి ఒక్కటి ప్రతికూలంగా మనకి ఉండొచ్చు, అనుకూలంగా కొంచెమే ఉండొచ్చు. ప్రియులారా గమనించండి. కాబట్టి ఈ యొక్క సందర్భాన్ని మనం పురస్కరించుకొని ముందుకు వెళ్ళే ముందుగా యేసుక్రీస్తు వారు ఈ పనిలో సంపూర్ణుడయ్యాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ పనిలో యోహాను సువార్త 17:4 చూసినట్లయితే, తండ్రి చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణముగా నెరవేర్చితిని. ఈ మాట నీవు నేను చెప్పాలా ఈరోజు? అంటే చెప్పాలి. మరి కేవలం యేసుక్రీస్తు ఒక్కడే, ఆయన ఒక్కడే కారణ జన్ముడా? ఆ కారణాన్ని కలిగి ఈ యొక్క పని చేయడానికి ఆయన ఒక్కడే వచ్చాడంటే ఈ రోజు నీవు నేను కూడా ఆ పనిలో ఉన్నాం. మనమందరం కూడా కారణ జన్ములే. మనము కూడా ఆ పనిలో ముందుగా నిర్దేశించబడ్డవారు. మరి ఒక చిన్న ఎగ్జాంపుల్ చూసుకొని ముందుకు వెళ్దాం. ఎందుకంటే ఈ విధముగా కొంతమందిని దేవుడు ఎలా నిర్ణయించుకున్నాడో అనే విషయాన్ని చూద్దాం. మొట్టమొదటిగా మనము యిర్మీయా గారిని చూద్దాం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారిని చూసాము, మరి తర్వాత యిర్మీయా గారిని చూస్తాం. యిర్మీయా గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం, 4-5 వచనాలు మరి కలిసి ఉంటాయి, చదవండి. అక్కడ ఏమి రాయబడిందో చదవండి ప్రియులారా. యిర్మీయా గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనము. గర్భములో బయలుపడక, నీవు గర్భము నుంచి బయలుపడక మునుపే. అది విషయం. అంటే ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ఈ పనికి నేను నిర్ణయించబడ్డానా అని అయోమయంలో ఉండొచ్చు చాలా మంది. చూడండి, ఆయన ఏమంటున్నాడంటే, తల్లి గర్భములో నీవు రూపించబడక మునుపే. ఎప్పటి నుంచి ఉందంట నీ మీద ప్రణాళిక? అంటే ఈ పని నువ్వు చేయాలని ఎప్పటి నుంచి ఉందని చెప్పబడుతుంది. చూడండి, అక్కడ తల్లి గర్భముకు రాక మునుపే అని చెప్పబడింది. చూడండి, నాకు ప్రత్యక్షమైనటువంటి గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్ను ఎరిగి తిని. అంటే ఇక్కడ గర్భములో రాకముందే నిన్ను, ఈ యొక్క స్థానం మరి తల్లి స్థానంలోకి రాకముందే ఆయన దేవుడు నిన్ను ఎరిగాడు. ఎప్పుడు ఎరుగున్నాడంట? తల్లి గర్భముకు రాకముందే ఎరిగాను అంటున్నాడు. ఎవరిని ఇక్కడ ఎవరితో మాట్లాడుతున్నాడంటే యిర్మీయా గారిని. ఎందుకు ఎరిగి ఉన్నాడు అని చూసినట్లయితే ఆయనకు ఇంకొక మాట కూడా రాయించున్నాడు. ఎందుకంటే జనములకు నేను ప్రవక్తగా నియమించి తిని. పని కూడా ముందు అలాట్ అయిపోయింది అయ్యగారికి, జనములకు ప్రవక్త. మరి ఇంకొక వ్యక్తిని మనం పరిశీలనగా చేస్తాం. అపోస్తుడైన పౌలు గారిని చూస్తాం. అపోస్తుడైనటువంటి పౌలు గారు గురించి మాట్లాడదాం. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. చదవండి ప్రియులారా. తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను అది క్లియర్గా చదవండి. నన్ను ప్రత్యేకపరచి. కాబట్టి ఇక్కడ అపోస్తుడైన పౌలు గారు చూడండి, ఆయనను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యక్షపరిచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు, నేను అన్యజనుల్లో తన కుమారుని ప్రకటించవలనని. ఇక్కడ ఒక పని, ఇక్కడ ఆయనకు ఒక పని అప్పగించాడు. అంటే ఇక్కడ ఈయననేమో తల్లి గర్భముందు రాకముందే ఎరిగి ఉన్నాడు. ఇక్కడ ఈయన చూస్తే తల్లి గర్భములో పడ్డ తర్వాత ప్రత్యేకించాడు. ఇక్కడ ప్రత్యేకించినటువంటి ఆయనకు కూడా ఒక పని అప్పగించాడు. అదేంటంటే అన్యజనులలో నీవు
సువార్తను, యేసుక్రీస్తుని గురించినటువంటి మంచి వార్తను ప్రకటించాలి. ఈ అన్ని జనుల్లోకి వెళ్ళినప్పుడు ఇవన్నీ క్వాలిటీస్ నీకు తగలొచ్చు. మరి ఇక్కడ తల్లి గర్భం రాకముందే ఎరిగి ఇక్కడ తల్లి గర్భంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేకించిన దేవుడు ఇంకొక వ్యక్తి ద్వారా మనకి చూడండి, సంసోను అనేటువంటి ఒక వ్యక్తిని చూద్దాం. ఈ సంసోను న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయంలో ఆయన గురించి చెప్తూ, మరి సంసోను గారి గురించి చెప్తూ ఇక్కడ దేవుడు ఏమని రాయించాడో 3-5 వచనాలు చదవండి ప్రియులారా, కొంచెం క్లియర్గా. 13వ అధ్యాయము 3-5 వచనాలు చదివినట్లయితే న్యాయాధిపతుల గ్రంథంలో ఏమని చెప్పబడుతుందో చూడండి. శ్రీహరి చదువు. న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము. యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, ఇదిగో నీవు గొడ్రాలు, నీవు కానుపు లేకపోయిను, అయితే నీవు గర్భవతివై కుమారుని కందు. ఇక్కడ కనేటువంటి విషయాన్ని చెప్తున్నాడు. గర్భముకు రాకముందు విషయం చెప్పాడు, గర్భంలో వచ్చిన తర్వాత ప్రత్యేకించాడు. మరి నీవు గర్భవతివై కుమారుని కందువు. ఆ కుమారుని ఆ విషయంలో గర్భంలో ఉన్నటువంటి ఆ విషయాన్ని గుర్తు చేస్తూ, అయితే నీవు గర్భవతివై కుమారుని కందువు, కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండి, అంటే తల్లికి జాగ్రత్త. నీ గర్భంలో రాబోతున్నటువంటి కారణ జన్ములు మరి సామాన్యులు కాదు. తల్లిగా నువ్వు జాగ్రత్త ఉండాలి. ద్రాక్షారసమునే గాని మద్యమునే గాని త్రాగకుండముండు, అపవిత్రమైన దేనినైనా తినకుండము. నీవు గర్భవతివై కుమారుని కందువు, అతని తల మీద మంగళకత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై ఫిలిస్తీన్ల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షించి మొదలు పెట్టినని ఆమెతో చెప్పాను. అంటే ఈయనకి ఒక పని ఉంది ఏంటంటే, ఫిలిస్తీన్ల యొక్క చేతిలో నుండి తన ప్రజలను రక్షించేటువంటి పని దేవుడు ఈ యొక్క సంసోను తల మీద పెట్టి ఉన్నాడు. ఆయన బలాన్ని కూడా ఆయన తల ఎంట్రుకల్లోనే జుట్టులోనే పెట్టి ఉన్నాడు. కాబట్టి ఆయన బలాన్ని ఆయన ఎవరికి చెప్పకూడదు. మరి ఆ బలము వదిలిపోయేటువంటి దుష్కార్యం ఏది కూడా చేయకూడదు తన పని. కాబట్టి ఈ ముగ్గురు వ్యక్తులను గమనించాము. ఈరోజు ఈ విధంగా దేవుడు నిన్ను నన్ను ఎరిగి ఉండలేదా? నిన్ను నన్ను ప్రత్యేకపరచలేదా? నిన్ను నన్ను మరి గర్భములో నుంచి వచ్చిన దగ్గర నుంచి పని కలిగిలేమంటే ఉన్నాం, కానీ దాన్ని గుర్తించలేకపోతున్నాం. దేవుని యొక్క సంకల్పములో ప్రతి వ్యక్తి కూడా సంకల్పించబడి అనే గ్రంథంలో పేరు రాయబడి మనం ఈ భూమి మీదకి వచ్చాము. కానీ యవ్వన కాలం వచ్చేసరికి ఆ పేరును కొట్టివేయబడుతుంది. ఎందుకంటే మన అతిక్రమములు పాపముల వలన చచ్చిన వారమైన తర్వాత చచ్చిన వారిని ఏ విధంగా అయితే డెత్ సర్టిఫికేట్ ఇచ్చి తీసేస్తున్నారు భూమి మీద ఎలక్షన్ లిస్టులో, ఆ విధంగా దేవుడు చచ్చిన వారిని ఆ లిస్టులోంచి తీసేస్తున్నాడు. మనుషుడు పుట్టినప్పుడు యథార్థవంతుడిగా పుట్టాడండి. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనంలో చూసినట్లయితే దేవుడు మనుషులందరినీ యథార్థవంతులుగానే పుట్టించున్నాడు, కానీ వారు వివిధమైన తంత్రములను కల్పించుకుని ఉన్నారు అంటున్నాడు. పుట్టించినటువంటి దేవుడు మంచి వ్యక్తులుగానే పుట్టించాడు. అందుకే ఇంకొక మాట కూడా రాయబడింది, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. అంటే ఆయన ఇచ్చే బహుమానం చెడ్డదై ఉంటుందా? కానే కాదు, మంచిది ఇచ్చాడు. కానీ మనం కల్పించుకున్నాం. కాబట్టి ఈరోజు ఇర్మియా గారు కానీ, పౌలు గారు కానీ, సంసోను కానీ వారు ఒక పని కలిగి ఉన్నారు. వారికి ఒక ప్రత్యేకతను దేవుడు గర్భముకు రాకముందు నుంచే ప్రత్యేకం ఇచ్చి ఏ విధంగా అయితే భూమి మీదకి తీసుకొచ్చాడో, మరి ఇక్కడ క్రీస్తు సంఘము గురించి మాట్లాడుకుందాం. క్రీస్తు సంఘము ఈరోజు భూమి మీద ఆయన సంకల్పంలో మరి నిర్ణయించబడి ఈ భూమి మీదకి వచ్చినటువంటి సంఘానికి కూడా మరి దీనికి ఏం పని కల్పించున్నాడంటే, ఆయన క్రీస్తు సంఘము ద్వారా మరి ఆయన పరలోకమందున్న ప్రధానులకును భూమి మీద ఉన్నటువంటి అధిపతులు అందరినీ కూడా ఈ యొక్క క్రీస్తు సంఘము ద్వారానే ఏకీకృతం చేసి దేవుని నానా విధములమైనటువంటి జ్ఞానాన్ని బోధించి దీని ద్వారా మరి ఈ భూమి మీద ఉన్న సమస్తమైనటువంటి జనులకు విమోచన పథకాన్ని ఏర్పాటు చేసి ఎత్తబడాలనేటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు. ఇది ఈ పని. మరి ఇక్కడ ఇంత పని కలిగినటువంటి మనుషునికి హెచ్చరికలు అవసరం లేదా? హెచ్చరికలు అవసరమే. మరి హెచ్చరికలు చేసే ముందు మనం ఒక సంఘాన్ని మాదిరికరంగా తీసుకొని దానిని ఒక పాఠంగా, చిన్న పాఠంగా ఒక 7 పాయింట్లలో దాన్ని ముగిస్తాం. చూడండి, ఎఫెసీలో ఉన్నటువంటి సంఘమును గురించి దేవుని యొక్క హెచ్చరికలు. ఈ హెచ్చరికలు ఎఫెసీలో ఉన్నటువంటి సంఘానికి మాత్రమే కాదు, క్రీస్తునందున్న ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు హెచ్చరికలుగానే భావించాలి.
ఇక్కడ నుంచి కొంచెం స్పీడ్గా చదవండి, ముగించేదానికి ప్రయత్నిస్తాను. ఇక్కడ నుంచి కొంచెం చూడండి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం నుంచి. ఇక్కడ ఒక హెచ్చరిక చేస్తున్నాడు దేవుడు ఎఫెసీలో ఉన్నటువంటి సంఘమునకు. నీవు మంచిదానివే, నీవు సహనము కలిగి ఉన్నావు, నీవు దొంగ అపోస్తులను కూడా గుర్తించావు. అపోస్తులు ఎవరో దొంగ అపోస్తులు ఎవరో కూడా నీకు తెలుసు. నీలో మరి నికోలాయస్ నీతులను నువ్వు గుర్తించావు, వాటిని నువ్వు ఎంకరేజ్ చేయలేదు మరి సంఘాలలో. మరి అటువంటి గొప్పదానివే, కానీ నేను నీ యొద్ద ఒక లోపాన్ని గమనించాను అంటున్నాడు. ఆ లోపం ఏంటంటే చూడండి ప్రియులారా, ఆయనను మొదట నీకుండిన ప్రేమను నువ్వు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి వచ్చినది. అనగా ఇక్కడ ఒక తప్పు, ఒక హెచ్చరిక చేస్తున్నాడు. సంఘమునకు ఉన్నటువంటి ఒక లోపాన్ని చూపిస్తున్నాడు అనమాట. ఆ లోపము కలిగినటువంటి వాటిని చివరిగా మనం చూసినట్లయితే పాత నిబంధన గ్రంథంలో బలికి కూడా పనికిరావు. ఏ పశువు కూడా లోపము కలిగిన పశువుని ఆయన బలిచ్చేదానికి కూడా అంగీకరించలేదు. మరి సంఘములో లోపం అంటే ఆయన దాని ద్వారా మహింపరచబడతాడా? మహిమ దేవునికి వెళ్ళదు ప్రియులారా. చూసినట్లయితే ఆయన చేస్తున్నటువంటి హెచ్చరికలో మొదటి ఉండిన ప్రేమను నీవు వదిలితివని ప్రేమను ఆయన టార్గెట్ చేసి చెప్తున్నాడు. నీవు ఏ స్థితిలో నుంచి పడితివో ఆ స్థితిని జ్ఞాపకము చేసుకుని మారు మనసు పొంది మొదటి క్రియలను చేయము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. అంటే దీపస్తంభం యొక్క పని ఏంటండి? మనం చాలాసార్లు చదువుకున్నాం. ఎందుకంటే సువార్తల్లో దీపము యొక్క పని. దీపముని ఎవడు కూడా వెలిగించి కొంచెము కింద మంచము కింద మరి పాత్ర కింద పెట్టకూడదు. ఎందుకంటే దీపం వెలిగించబడి నలుగురికి వెలిగివ్వాలి. అంటే ఆ దీపం ఎక్కడ ఉండాలి? దీపస్తంభం మీద. దీపస్తంభంగా చెప్పబడింది ఏంటి? ఇక్కడ సంఘమే. అంటే ఇక్కడ సంఘానికి ఉన్న పని తీసేస్తానంటున్నాడు దేవుడు. దీపస్తంభాన్ని తీసేస్తానంటున్నాడు. అంటే పని సరిగా చేయడం లేదు. నీవు ఏ స్థితిలో పడ్డావో ఆ స్థితిని సరిచేసుకోమంటున్నాడు. ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడి నుంచి కొన్ని పాయింట్లు తీసుకుందాం. నీవు ఏ స్థితిలో నుండి పడితేవో మొదట అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొందమంటున్నాడు. ఏ స్థితిలో గురించి పడ్డదంట ఈమె చూసినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రికలోకి వెళ్ళిపోదాం మనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదవండి ప్రియులారా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటుంది. అంటే ఇక్కడ ఆయన నడకను టార్గెట్ చేసాడు. నడక మీ యొక్క అపరాధములకు కారణం ఏంటంటే ఒకప్పుడు మీరు ఎవరిని అనుసరించి నడిచారంటే వాయుమండల సంబంధ అధిపతిని అనుసరించి నడిచారు, సాతాను గారిని అనుసరించారు. కాబట్టి మీరు చచ్చిన వారే, అతిక్రమములు చేసి చచ్చిన వారే ఉన్నారు. కానీ ఎవరి యందు బ్రతికించబడ్డారో మీరు మర్చిపోయారు. క్రీస్తు యేసునందు ఏ విషయంలో బ్రతికించబడ్డారంటే ప్రేమ చేత బ్రతికించబడ్డారు. ఆ విషయాన్ని మర్చిపోయారు అంటున్నారు. అంటే ఇక్కడ మీరు నడిచేటువంటి నడకను సరి చేసుకోమంటున్నాడు. నడక, ఈ యొక్క నడక చాలా ప్రాముఖ్యమైనది. ఈ నడకలో మనకి పాత నిబంధన గ్రంథంలో దేవుడు ఒక వ్యక్తిని హెచ్చరించినట్లుగా మనం బాగా గమనించవచ్చు. ఆ వ్యక్తి ఎవరండి? నీ నడక నా ఎదుట విపరీతమై ఉన్నది అని హెచ్చరించినటువంటి ఒక వ్యక్తి ఎవరు? బిలాము గారు. బిలాము గారి యొక్క నడక దేవుని దృష్టికి విపరీతమైనదిగా ఉన్నదంట. గాడిద చేత హెచ్చరించాడు దేవుడు, నీ నడక నా ఎదుట విపరీతమైనదిగా ఉన్నది. కనుక నడక సరి చేసుకోమంటే ఇక్కడ పూర్వపు స్థితిని జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. పూర్వపు స్థితిలో ఎలా ఉన్నామంటే ఈ స్థితిలో మనము చచ్చిన వారమై ఉన్నాం, మృతులము. ఆ స్థితిలో నువ్వు ఎలా ఇంకా ముందుకు వెళ్ళావంటే మరి 2వ అధ్యాయము 12వ వచనంలో చూస్తే ఇంకా ఆ స్థితిని ఇంకా చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఆయన. ఇంకోసారి చదవండి 2వ అధ్యాయం 12వ వచనం. ఆ కాలమందు ఇశ్రాయేలీయులతో సహోసపరులు గాక
పరదేశులను ఏం బ్రదర్ వాగ్దాన నిబంధనలు లేని నిరీక్షణ లేని వారును లోకమందు దేవుడు లేని వారునై. కాబట్టి ఇక్కడ పూర్వపు స్థితిలో చచ్చిన వారమై ఉన్నామంటే అర్థం ఏంటంటే మనకి వాగ్దానం లేదు, దేవోక్తి లేదు, దేవుడు లేడు. పూర్వపు స్థితిలో మన పరిస్థితి ఇంత దారుణంగా ఉంది. ఈ స్థితిని మరలా ఒకసారి జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. అంటే మొదటి అడుగు నీవు సరి చేసుకోవాల్సినటువంటి మొట్టమొదటి అడుగు ఏంటంటే పూర్వపు స్థితిని నువ్వు వెనక్కి తిరిగి చూసుకొని ఆ స్థితిలో నేను వచ్చానా, ఆ స్థితిని సరి చేసుకోమంటున్నాడు. మరి రెండవ అడుగు ఏమని చెప్తున్నాడు అంటే అక్కడ మారు మనసు నువ్వు కలిగి ఆ క్రియలను మరలా మొదటి క్రియలను చేయమంటున్నాడు. ఏం చేసే మరి ఆ మొదటి క్రియలు అంటే మొదటి క్రియలను చేయము అంటున్నాడు. అంటే ఏ క్రియలను చేయమంటున్నాడు దేవుడు అని మనము ముందుగా గమనించుకోవాలి. ఏమి క్రియలు చేశాడంట? దేవుని స్వారూప్యాన్ని మరలా మనం పొందుకోవాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనంలో చూస్తే ప్రియులైన పిల్లల వలె మీరు, అక్కడ చూడండి ఏమని చెప్తున్నాడు. ప్రియులైన 5వ అధ్యాయము 1వ వచనంలో చూస్తే కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకునుడి. అంటే ఇక్కడ దేవుడు మీరు ఒకప్పుడు ఏమో సాతానుని యుగ సంబంధమైనటువంటి అంధకార సంబంధమైనటువంటి దేవతను అనుసరించి నడుచుకుని మీ యొక్క మనోనేత్రములు గుడ్డితనం కలుగు చేసుకున్నారు. కానీ ఇక్కడ ఎవరిని నడుచుకోవాలని చెప్తున్నాడంటే రెండవ అడుగులో దేవుని పోలికలోకి ఎదగాలని ఆయన హెచ్చరిస్తున్నాడు. దేవుని పోలికలోనికి మనం ఎదగాలంటే సరి చేసుకోవాల్సినటువంటి మొట్టమొదటి విషయాన్ని గమనిస్తాం. సరి చేసుకోవాల్సినటువంటి మొట్టమొదటి విషయాన్ని ఆయన చెప్తూ 15వ వచనంలో ఈ విధంగా రాసి ఉంచున్నాడు. దినములు చెడ్డవి గనక మీరు సమయమును పోనీక సద్వినియోగం చేసుకోవచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్టు జాగ్రత్తగా చూసుకునేది. అంటే ఫస్ట్ మనము సమయాన్ని సద్వినియోగం చేసేది నేర్చుకోవాలి. దినములు చెడ్డవని ఆ దినములలో కలిసిపోయి చెడ్డ దినాల్లో మనం వెళ్ళిపోకూడదు. ఆ దినాలను మనం గమనించుకొని ప్రతి నిమిషము మనకి వాల్యుబుల్ అని మనం గుర్తించి మనము ఆ సమయాన్ని వాడుకునే విధానాన్ని బట్టి మనం జ్ఞానిగా మారుతాం. సమయాన్ని వ్యర్థం చేసుకునే దాన్ని బట్టి మనం అజ్ఞానులుగా మారుతాం, పనికిమాలిన వారుగా మారుతాం. ఈ యొక్క త్రోవ తప్పిపోతాం, వెతికేటువంటి ఆలోచనలు పోతాయి, గ్రహింపు పోతుంది, అన్నీ వెళ్ళిపోతాయి. కాబట్టి ఇవన్నీ నీకు బోధపడాలంటే సమయాన్ని పరిపాలించడం నేర్చుకో. ఇది మొట్టమొదటి అడుగు. కనుక సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకున్నాడు. రెండవ అడుగు ఏమని చెప్తున్నాడంటే అజ్ఞానుల వలె నడుచుకోవద్దు, సమయమును పోనీక జ్ఞానుల వలె నడుచుకోమంటున్నాడు. ఇదే రెండవది ఎఫెసీయులకు రాసిన పత్రికలోని ఇవన్నీ చెప్తున్నాను. 5వ అధ్యాయము 1-2 వచనాల నుంచి పోయి మనము 15-16 వచనాలు చూసినట్లయితే ఇది రెండవ అడుగు. మరి మూడవదిగా మనం గమనించినట్లయితే సరి చేసుకోవాల్సినటువంటి విషయము 5వ అధ్యాయం 8వ వచనం. 5వ అధ్యాయం 8వ వచనం చదవండి బ్రదర్. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి. అంటే పూర్వమందు ఎలా ఉన్నాం? చీకటి అయి ఉన్నాం. ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు. అంటే మనము ఇక్కడ పూర్వమందు చీకటిలో నడిచిన అంధకార సంబంధమైన క్రియలను విడిచిపెట్టాలని మనం హెచ్చరించబడుతున్నాం. ప్రియులారా, పూర్వమందు మీరు చీకటి సంబంధులు గాను, దేవుని ఎరగని ప్రజలు గాను, అంధకార సంబంధమైన హృదయంతో కాఠినత్వం కలిగినటువంటి వారు ఈరోజు వెలుగు సంబంధులుగా ఉండుటకు ప్రయత్నించండి అంటున్నాడు దేవుడు. మరి ఇది 3వ అడుగు. 4వ అడుగు చూసినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1 నుంచి ఈ యొక్క ఎఫెసీయులకు రాసిన పత్రిక 1 నుంచి 17 వచనాల వరకు మనం గమనించినట్లయితే 4వ అడుగుని ఇక్కడ ఏం చెప్పబడిందంటే నేను ఓవరాల్గా చెప్పేస్తాను, సమయం లేదు కాబట్టి. ఇక్కడ దేవుని పోలికలకు ఎలా ఎదగాలో ఒక క్రమమైన పద్ధతిలో ఇక్కడ చెప్పాడు. సంఘములో చేర్చబడినటువంటి నీవు మరి విశ్వాస విషయంలోను దేవుని కుమారుని కూర్చిన జ్ఞాన విషయంలోను ఎదుగు నిమిత్తం నువ్వు ఎలాగుండాలంటే ఒక క్రమాన్ని ఇచ్చాడు.
ఆ ఎదిగేటువంటి విధానంలో ఏకత్వం సాధించాలంట. ఏకత్వం సాధించేది ఎందుకంటే ఏక పురుషుడిగా ఉండేదానికంట. ఏక పురుషుడు ఎవరంటే క్రీస్తు సంఘమే. శిరస్సు ఆయన, శరీరము సంఘము. ఈ ఏక పురుషుడుగా ఉండేదాన్ని ఆయన ఏమంటున్నాడంటే క్రీస్తు కలిగినటువంటి సంపూర్ణతగా చెప్తున్నాడు. క్రీస్తు కలిగినటువంటి సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత నీలో కలగాలంటే ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే అన్యజనుల వలె నడుచుకునవద్దు అని చెప్పబడి ఉంటుంది. ఒక మాటలో చూస్తే 17 వచనం చూడండి, 5వ అధ్యాయము 17 వచనంలో, 4వ అధ్యాయం అక్కడ 17 వచనంలో చూసినట్లయితే, కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరక మీదట నడుచుకునవలదని ప్రభువును బట్టి సాక్ష్యం ఇచ్చుచున్నాను. ఎందుకంటే అన్యజనుల గురించి మనం చెప్పబడలే, ఇంతకు ముందు ఆల్రెడీ చెప్పాం. వారు అపరాధముల చేతను అతిక్రమముల చేతను సచ్చిన వారే ఉండి దేవునికి దూరస్తులుగా ఉన్నవారు. అలాగా మనం నడుచుకోకూడదు. ఇక విశ్వాస విషయంలో ఎదగాలి, దేవుని కుమారుని గురించినటువంటి జ్ఞానం విషయంలో ఏకత్వం పొందాలి అనేటువంటిది మన అడుగులో మనము నేర్చుకున్నటువంటి 4వ అంశము. మరి ఇంకా ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో ఇంకొక అడుగుని సరిచేసుకునే విధానాన్ని మనకు అప్పగించాడు. అది ఏంటో కాదు, క్షమించండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1-2 వచనాలు చదవండి. కాబట్టి మీరు సమాధానమును అనుబంధము చేత ఐక్యతమును కాపాడుకున్నట్టు యందు శ్రద్ధ కలిగిన వారే ప్రేమతో ఒకరికొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడా సంపూర్ణ వినయముతోను సాత్వికంతోను నడుచుకొనవలనని ప్రభువును బట్టి కదిన నేను. అంటే ఇక్కడ నడకేంటంట, మనము ఏ బంధంలో ఇక్కడ వచ్చి కూర్చుంటున్నామంటే సమాధానం అనే బంధం. ఈ బంధాన్ని మనలో మరి కలిగిస్తున్న వారు ఏంటంటే పరిశుద్ధాత్మ. ఈ పరిశుద్ధాత్మ సమాధానం అనే బంధంలో మనల్ని ఒక సహోదరులుగా ఇక్కడ కూర్చోబెట్టి తండ్రి దేవుని ఆరాధించేదానికి ఆయన సహాయం చేస్తున్నటువంటి ఆ బంధాన్ని కాపాడుకున్నట్లో శ్రద్ధ ఉండాలి. మనకి ఆ శ్రద్ధ ఉండాలంటే మనం సాత్వికమైన మనసు కలిగి ఉండాలి. సాత్వికం అంటే మనం అందరితో సఖ్యతగా మెలిగేదానికి ప్రయత్నించే వారిలో నుంచే ఆ యొక్క సాత్వికత వస్తుంది. మరి లాస్ట్ టైం ఒకసారి నేను ఆ యొక్క సందర్భాన్ని చూసినప్పుడు సాత్వికుడు మోషే గారి గురించి చెప్తూ మరి తన అక్క మిరియాము గురించి తన అన్న అహరోను ఆయనకు వ్యతిరేకంగా లేచినా కూడా మోషే మౌనము వహించిన పరిస్థితిని చూస్తే అటువంటి సాత్వికత మనము కలిగి ఉండాలంటే ఈ గుణము ఎవరికి సంబంధించిందంటే పిలువబడిన వారికి ఉంటుంది. పిలువబడిన వారికి తగినట్లుగా అలవాటు ఉండేటువంటి ఆ యొక్క గుణాన్ని మనము కలిగి ఉండాలి. ఆ విధముగా మనం నడుచుకోవాలనేది ఈ యొక్క అడుగు మనల్ని సరిచేసుకునే విధానంలోకి తీసుకెళ్తుంది. మరి ఇక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే ఇక్కడ అసలు విషయాన్ని ముందుకు మరలా తీసుకెళ్తున్నాడు. అదేంటంటే క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకునుడి. అంటే క్రీస్తు వలే ప్రేమ కలిగి నడుచుకునే దానికి మనము ఈ అడుగును సరిచేసుకోవాలి. క్రీస్తు వలే మనం ప్రేమ కలిగి ఉండుటకు త్యాగపూరితమైనటువంటి స్వభావం కలిగి ఉండాలని హెచ్చరించబడుతున్నాం. చివరి వచనాన్ని గమనించినట్లయితే 2వ అధ్యాయం 10వ వచనం, మొదటి వచనమే చివరి వచనం అవుతుంది మన యొక్క పాఠానికి. 2వ అధ్యాయం 10వ వచనం చూస్తే చూడండి, మరియు వాటి యందు మనం నడుచుకునవలనని. ఈ అడుగులన్నీ సరిచేసుకుంటూ వాటి యందు మనం నడిచేది ఎందుకంటే వాటి యందు మనం నడుచుకునవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలను చేయుటకై విషయం అది. ఈ అడుగులన్నీ మనం ఎందుకు సరిచేసుకోవాలయ్యా అంటే మనము సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు నందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని ఉన్నాం. కాబట్టి దేవుడు ఇంత చక్కని పని చేసి ఉన్నాడు. క్రీస్తు నందు అనగానే క్రీస్తు సంఘము అనేటువంటి మాట సూచించబడుతుంది. కాబట్టి క్రీస్తు సంఘముగా ఉన్నటువంటి ఆనాటి ఎఫెసీలో ఉన్నటువంటి సంఘము హెచ్చరించబడినటువంటి విధానంలో అది ఆ యొక్క సంఘము తన యొక్క నడవడికను సరిచేసుకొని దేవుని ఎదుట తన యొక్క నడవడికను సరిచేసుకున్న తర్వాత ఎలాగ నిలిచిందంటే, ఒకవేళ మనం ఇంకొక వచనాన్ని గమనించి ముగించుకుందాం. 12వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వచనాన్ని గమనిస్తాం ప్రియులారా.
కాబట్టి వడలిన చేతులను సడలిన మోకాలను బలపరచుడి. ఇక్కడ వడలిన చేతులు సడలిన మోకాలను బలపరచుడి, మరియు కుంటికాలు బెనకక బాగుపడు నిమిత్తం మీ పాదములకు మార్గములను సరళము చేసుకుని. నడవాలంటే, ఈ నడకలన్నీ మనం నడవాలంటే మార్గము సరళం చేయబడాలి. కాబట్టి అటువంటి మార్గం ఎవరంటే యేసుక్రీస్తు. నేనే మార్గమును జీవమును సత్యమైనటువంటి చెప్పినటువంటి ఆ మార్గంలో మనం నడవగలిగినట్లయితే మనం చేసేటువంటి ఈ పనికి సార్థక లభిస్తుంది. మరి ఈ యొక్క ఆత్మానుసారమైనటువంటి మనసును మనం ధరించుకుంటాం. ఆత్మానుసారమైనటువంటి మనసు జీవమును సమాధానమై ఉంది. కనుక ఈ వాక్యాన్ని బోధించుటకు దేవుడు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవునికి స్తోత్రం చెల్లించుకుంటూ వాక్యాన్ని శ్రద్ధగా మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు.